వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవీస్ ఇంగ్లీష్ తెలుగు అండ్ బయాలజీ క్లాసెస్. ఇవాళ మనం తెలుగు గ్రామర్ డే 4 క్లాస్లో ఉన్నాము. తెలుగు గ్రామర్లోని మనము డే 3 క్లాస్లో వాక్యాల గురించి తెలుసుకున్నాము. సామాన్య వాక్యము, సంశిష్ట వాక్యము, సంయుక్త వాక్యం గురించి తెలుసుకున్నాము. అందులో భాగంగానే వాక్యాలు, వాటి రకాల గురించి ఇవాళ తెలుసుకుందాము. వాక్యాలు. ఆశ్చర్యార్థకపు వాక్యము. ఆశ్చర్యార్థకపు వాక్యము అంటే ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి మాటలు మాట్లాడుకునేటప్పుడు మనము ఆశ్చర్యార్థకపు వాక్యాన్ని ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఉదాహరణ తీసుకున్నట్టయితే ఆహా ఎంత బాగుందో, ఆహా ఎంత బాగుందో. అలాగా ఎప్పుడు జరిగింది అంటే మనము ఉన్నట్టుండి ఆశ్చర్యానికి గురి అయినప్పుడు మనము మాట్లాడేటటువంటి మాటలు అనేవి ఆశ్చర్యార్థక వాక్యాల కిందికి వస్తాయి. నెక్స్ట్ వ్యతిరేకార్థక వాక్యము. వ్యతిరేకార్థక వాక్యము ఒకరు ఒక విషయాన్ని మనకి చెప్పినారనుకోండి, ఆ విషయాన్ని గురించి మనము వ్యతిరేకించినట్టుగా మాట్లాడినప్పుడు మనము వ్యతిరేకార్థక వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఆమె ఇంటికి రాలేదు, మంచి మార్కులు రాలేదు. ఆమె ఇంటికి రాలేదు, మంచి మార్కులు రాలేదు అంటే ఈ వాక్యాలు వ్యతిరేకార్థకపు వాక్యాలు. విద్వార్థకపు వాక్యం. విద్వార్థక వాక్యము అంటే విధిగా పాటించాలి, ఖచ్చితంగా ఈ పని నువ్వు చేయాల్సిందే అని ఆజ్ఞాపించే సందర్భంలో విద్వార్థకపు వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. చేతులు కడుక్కో, భోజనం చేయి, బడికి వెళ్ళు, ఇలాంటివి అన్నీ కూడా విద్వార్థక వాక్యాల కిందికి వస్తాయి. ఓకే, నెక్స్ట్ 4th వన్ నిషేధార్థక వాక్యము. నిషేధార్థక వాక్యము అంటే ఒక పని చేయవద్దు, నిరాకరించినప్పుడు ఆ పని చేయవద్దు అని చెప్పినప్పుడు నిషేధార్థక వాక్యాన్ని మనం తీసుకుంటాము. ఎగ్జాంపుల్, చాలాసేపు టీవీ చూడవద్దు అని ఇంట్లో అమ్మ చెప్పినప్పుడు. తర్వాత చాలాసేపు పరిగెత్తవద్దు, గ్రౌండ్లో చాలాసేపు పరిగెత్తవద్దు అంటే ఇక్కడ నిరాకరించినట్టుగా ఏదైనా పని చేస్తాము అంటే చేయవద్దు అని చెప్పినప్పుడు నిషేధార్థక వాక్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది. 5th వన్ 5వది అనువర్త్యార్థక వాక్యము. అనువర్త్యార్థక వాక్యము ఒక పని చేద్దాము అన్నప్పుడు అనుమతి ఇచ్చిన సందర్భంలో ఉపయోగించేది అనువర్త్యార్థక వాక్యం. లోపలికి రావచ్చు, మీరు బయట ఉన్నారు కదా, లోపలికి రావచ్చు. తర్వాత భోజనం చేయవచ్చు, భోజనం చేసే సమయం అయింది, భోజనం చేయవచ్చు అంటే అనుమతిస్తున్నారనమాట. చేయవచ్చు, మీరు ఈ పని ఖచ్చితంగా ఇప్పుడు చేయవచ్చు అనే సందర్భంలో అనువర్త్యార్థక వాక్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సంభావనార్థక వాక్యము. సంభావనార్థక వాక్యము అంటే మనసులో భావాన్ని తెలిపేటటువంటి వాక్యం అన్నమాట ఇది. సమావేశం వాయిదా పడవచ్చు అంటే అది నా పర్స్పెక్టివ్, నేను అనుకుంటున్నా సమావేశం అనేది వాయిదా పడవచ్చు. సాయంత్రం వర్షం పడవచ్చు అంటే ఇది మన ఊహాత్మకమైనటువంటిది అనమాట. సంభావనార్థక వాక్యము అంటే నేను నా మనసులో ఏమనుకుంటున్నానో అది తెలియజేసే వాక్యాన్ని సంభావనార్థక వాక్యము అని అంటాము. ఓకే, నెక్స్ట్ సామర్థ్యార్థక వాక్యము. సామర్థ్యార్థక వాక్యము అంటే కొద్దిమందిలో కొన్ని రకాల నైపుణ్యాలు అనేవి దాగి ఉంటాయన్నమాట. కొద్దిమంది బొమ్మలు వేయగలరు, కొద్దిమంది బాగా మాట్లాడగలరు, కొద్దిమంది చాలా బాగా వంట చేయగలరు. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క సామర్థ్యం అనేది దాగి ఉంటుందన్నమాట. ఆ సామర్థ్యాలను వెలికి తీసే ప్రయత్నంలో ఈ వాక్యాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సామర్థ్యార్థక వాక్యము అని అంటారు వీటిని. గోపాల్ చెట్టు ఎక్కగలడు, అతనికి ఉన్న నైపుణ్యం అది. సీత రాముడి చిత్రపటాన్ని వేయగలదు. ఆమె చిత్రాలు బాగా వేస్తుంది కాబట్టి చిత్రపటాలు వేయగలదు అంటే సామర్థ్యాలను తెలియచేసే వాక్యాన్ని సామర్థ్యార్థక వాక్యము అని అంటాము. తర్వాత సందేహార్థక వాక్యము. సందేహార్థక వాక్యము అంటే ఒకరికి ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని చేస్తారో చేయరో అనే సందేహం మనలోనే కలిగినప్పుడు సందేహార్థక వాక్యాన్ని మనము గమనిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్, రవి ఫోన్ చేస్తాడో చేయడో.
రవికి ఫోన్ చేయమని చెప్పారు మీరు. రవి ఫోన్ చేస్తాడో చేయడో? రాము బడికి వెళ్తాడో వెళ్ళడో? రాము బడికి వెళ్తాడో వెళ్ళడో ఇవాళ? అంటే సందేహార్థక వాక్యంలోని సందేహాలను గురించి తెలియజేసే వాక్యాలను సందేహార్థక వాక్యము అని అంటారు. ఆశీర్వార్థక వాక్యము. ఆశీర్వార్థక వాక్యము కొన్ని సమయాల్లో మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కానీ బ్రాహ్మణులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మనల్ని దీవిస్తూ ఉంటారు కదా. ఆ సందర్భంలో మనము ఆశీర్వార్థక వాక్యాన్ని మనము గమనిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్, నీవు నూరేళ్ళు చల్లగా ఉండాలి. శతమానం భవతి అంటే కొద్దిమంది బ్రాహ్మణులు కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, ఇలా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆశీర్వదించే సందర్భంలో ఉపయోగించే వాక్యాన్ని ఆశీర్వార్థక వాక్యము అని అంటాము. ఓకే, నెక్స్ట్ విషయ నిర్ధారక వాక్యము. విషయ నిర్ధారక వాక్యము. ఎగ్జాంపుల్, భాను అసలు పేరు భార్గవి కదూ. అంటే ఒక విషయం అనేది మనకు క్లారిటీ లేనప్పుడు, ఆ విషయం నిజమా అబద్ధమా ఏంటి అనే విషయం మనము క్లియర్గా కనుక్కునే సమయంలో మనం ఉపయోగించేది విషయ నిర్ధారక వాక్యము. ఆ విషయం అనేది మనము నిర్ధారించుకుంటున్నాం అనమాట. మనం అనుకుంటున్నది కరెక్టా లేకపోతే కాదా అనే విషయాన్ని గురించి తెలిపే వాక్యాలు విషయ నిర్ధారక వాక్యాలు. భాను అసలు పేరు భార్గవి కదూ అంటే తనకు సందేహం, విషయాన్ని నిర్ధారించుకుంటుంది. భాను అసలు పేరు భార్గవి కదూ, అవునా తన పేరు భార్గవినా, భాను అని పిలుస్తారు కదూ. తర్వాత నిఖిల్ వాళ్ళ ఊరు పాలెం కదూ. నిఖిల్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడంట, వాళ్ళ ఊరు పాలెం కదూ అంటే విషయ నిర్ధారక వాక్యము. విషయాన్ని నిర్ధారించుకుంటున్నారు. ఆ విషయం నిజమా లేదా ఏంటి అనే విషయం గురించి క్లియర్గా తెలుసుకునే సందర్భంలో విషయ నిర్ధారక వాక్యాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ప్రార్థనార్థక వాక్యము. ప్రార్థనార్థక వాక్యము అంటే కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా, ఆ రిక్వెస్ట్ చేసే సందర్భంలో ఉపయోగించేదే ప్రార్థనార్థక వాక్యము. ఎగ్జాంపుల్, దయచేసి పనిచేయండి. దయచేసి పనిచేయండి. ఒక కంపెనీలో జాబ్ చేసే వ్యక్తి పని చేయకుండా ఉన్నప్పుడు ఉపయోగించే వాక్యం దయచేసి పనిచేయండి. దయచేసి ఫోన్ చేయకండి. దయచేసి ఫోన్ చేయకండి, ఫోన్ మాట్లాడకండి ఇక్కడ అంటే కొన్నిసార్లు రిక్వెస్ట్ చేసే సందర్భంలో ఉపయోగించే వాక్యాలను ప్రార్థనార్థక వాక్యము అని అంటాము. తర్వాత ప్రశ్నార్థక వాక్యము. ప్రశ్నార్థక వాక్యము ఇప్పుడు మనము క్వశ్చన్ చేస్తున్న ప్రశ్నించే సందర్భంలో ఉపయోగించేటువంటి వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అని అంటాము. మనము ఏ సందర్భంలో అయినా సరే మనము ఒక ప్రశ్న అడుగుతున్నాము అంటే అది ప్రశ్నార్థక వాక్యం కిందికి వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఫంక్షన్కి వెళ్ళావా? నువ్వు పరీక్ష చక్కగా రాసావా? అంటే మనము ఎదుటి వాళ్ళని ప్రశ్నించే సందర్భంలో ఉపయోగించే వాక్యాలను ప్రశ్నార్థక వాక్యము అని అంటాము. ఓకే, నెక్స్ట్ తద్ధర్మార్థక వాక్యము. తద్ధర్మార్థక వాక్యము అంటే ఇది న్యాచురల్గా జరిగేటటువంటి ప్రాసెస్, సహజంగా మన చుట్టూ జరిగేటటువంటి విషయాల గురించి తెలిపే వాక్యము తద్ధర్మార్థక వాక్యము. ఎగ్జాంపుల్, పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. చాలాసార్లు మనం గమనిస్తాం కదా, బయట పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. అంటే ఇది సహజంగా జరిగేటటువంటి క్రియ అన్నమాట. సహజంగా జరిగే క్రియ మనము గమనిస్తూనే ఉంటాము. సహజంగా జరిగే క్రియ. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు రోజు కూడా తూర్పున ఉదయిస్తాడు. అంటే సహజ సిద్ధంగా జరిగేటటువంటి పని సూర్యుడు తూర్పున ఉదయించడం అనేది. తద్ధర్మార్థకం అంటే ఖచ్చితంగా జరిగేటటువంటి క్రియలు, సహజంగా జరిగేటటువంటి క్రియలు తద్ధర్మార్థక వాక్యము అని అంటాము. ఉదాహరణకు నింగి, నేల, ఆకాశం, ప్రకృతిలో జరిగేటటువంటి ప్రతి ఒక్క సహజమైనటువంటి ప్రక్రియ, మన దైనందిన జీవితంలో రోజు జరిగేటటువంటి ప్రక్రియలు, సహజ సిద్ధంగా జరిగేటటువంటి ప్రక్రియలను అన్నింటినీ కూడాను మనము ఏమంటున్నాము అంటే తద్ధర్మార్థక వాక్యము అని అంటాము. అంటే సహజ సిద్ధంగా జరిగేటటువంటి క్రియలన్నీ కూడా తద్ధర్మార్థక వాక్యాల కిందికి వస్తాయి.
సహజంగా జరిగేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వాక్యం కిందికి వస్తాయి, తద్ధర్మార్థక వాక్యం కిందికి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ప్రేరణార్థక వాక్యము. మనము ఏ విషయంలోనైనా సరే ఎదుటి వ్యక్తిని ప్రేరేపించే సందర్భంలో, ఎదుటి వ్యక్తిని ప్రేరేపిస్తున్నాము అంటే ఆ వాక్యం ప్రేరణార్థక వాక్యాల కిందికి వస్తాయి, ప్రేరణార్థక వాక్యాల కిందికి వస్తాయి. ఎగ్జాంపుల్, అమ్మ నా చేత వంట చేయించింది. అమ్మ వాళ్ళ కూతురుని బాగా ప్రోత్సహించి వంట చేయించింది అనమాట. నువ్వు చేయగలవు అని ప్రేరేపించి వంట చేయించింది. అక్క నా చేత పరిగెత్తించింది. అక్క నా చేత గ్రౌండ్లో పరిగెత్తించింది. ఇలాంటి వాక్యాలన్నీ కూడా ప్రేరణార్థక వాక్యాలు అనమాట. ఎదుటి వ్యక్తిని ప్రేరేపించడం, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసే ప్రయత్నంలో మనము ఎక్కువగా ఈ వాక్యాలను ఉపయోగిస్తూ ఉంటాము. ప్రేరణార్థక వాక్యాలను ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసే సందర్భంలో ఉపయోగించేది ప్రేరణార్థక వాక్యాలు. నెక్స్ట్ హేత్వార్థక వాక్యము. హేత్వార్థక వాక్యము అనేది ఎగ్జాంపుల్, వర్షం లేక పంటలు పండలేదు. వర్షం లేక పంటలు పండలేదు. ఇక్కడ ఒకటవ పని అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల ఎవరు నష్టపోయింది? రెండవ పని. ఒకటవ పని చేసినటువంటి నష్టం వలన నష్టపోయింది ఎవరు? రెండవ పని అనేది నష్టపోయింది అనమాట. ఇప్పుడు జనం లేక జాతర జరగలేదు. ఇక్కడ ఒకటవ పని ఏమి జరిగింది? జనం లేరు, జనం లేకపోవటం వల్ల జాతర జరగలేదు. అంటే రెండవ వాక్యం అనేది ఇక్కడ ఏమైంది? రెండవ వాక్యంలో ఈ ఒకటో వాక్యాన్ని మనము హేతువుగా తీసుకుంటాము. హేతువు అంటే ఈ మొదటి పని అనేది జరగకపోవడం వల్ల రెండవ పని అనేది సక్రమంగా జరగలేదు. ఓకేనా? వర్షం లేక పంటలు పండలేదు. ఇక్కడ కారణం ఎవరు? వర్షం. వర్షాలు అంటే పంటలు పండేవి, వర్షాలు లేవు కాబట్టి పంటలు పండలేదు. ఇక్కడ హేతు ఏంటి? వర్షం అనేది మనము హేతువుగా తీసుకోవాలి. అంటే వర్షం పడకపోవటం వల్లే కదా పంటలు పండలేదు. కాబట్టి మొదటి పనిని మనము హేతువుగా తీసుకుంటాము. ఓకే, దీన్ని హేత్వార్థక వాక్యము అని అంటాము. జనం లేక జాతర జరగలేదు. ఇక్కడ మొదటి వాక్యం జనం లేక, ఎవరు లేరు? జనం లేరు. జనం అనే వర్డ్ని మనము హేతువుగా తీసుకోవాలి. జనం లేకపోవటం వల్ల జాతర జరగలేదు. ఓకే, ఇక్కడ జనం లేక జాతర జరగలేదు. జనం ఉంటే జాతర జరిగేది. ఇక్కడ హేతువుగా మనం జనం అనే వాక్యాన్ని మనం హేతువుగా తీసుకుంటాము. దీనిని హేత్వార్థక వాక్యము అని అంటాము. నెక్స్ట్ నిశ్చయార్థక వాక్యము. నిశ్చయార్థక వాక్యము, ప్రకటనార్థక వాక్యము రెండు కూడా ఒకటే. కొన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం కన్ఫ్యూజ్ చేసేటటువంటి వాక్యాలు ఇవి. నిశ్చయార్థక వాక్యము, ప్రకటనార్థక వాక్యము రెండు కూడా ఒకటి. నేను తప్పక వస్తాను. ఖచ్చితంగా నేను వస్తాను. రాము మంచివాడు. నిఖిల్ సహాయం చేస్తాడు. అంటే నిశ్చయార్థకం, ప్రకటనార్థకం అంటే రెండు కూడా నమ్మకంతో కూడుకున్నటువంటి వాక్యాలు అన్నమాట. నేను తప్పకుండా వస్తాను. అతను నిశ్చయించుకున్నాడు ఖచ్చితంగా రావాలి అని. రాము మంచివాడు. ఇక్కడ నిశ్చయార్థక వాక్యం ఏంటి అంటే రాము మంచివాడు. నీ మనసులో ఉంది రాము మంచివాడు అని కాబట్టి ఇది నిశ్చయార్థక వాక్యం కిందికి వస్తుంది. నిఖిల్ సహాయం చేస్తాడు అంటే ఇంతకు ముందు సహాయం చేయడం నువ్వు గమనించుంటావు కాబట్టి అతనిపై నీకు నమ్మకం, నిఖిల్ అనే వ్యక్తి సహాయం చేస్తాడు అని. దీనిని నిశ్చయార్థక వాక్యము, ప్రకటనార్థక వాక్యము అని అంటాము. ఇవాళటి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ like, share and subscribe my channel. Thank you.